ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది స్ట్రైట్ గా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్ గా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మెయిన్ పీస్ ని అలాగే లైనింగ్ ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్ గా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ 1.25 ఇంచ్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ అలాగే హ్యాండ్ రైట్ సైడ్ రెండు ఆపోజిట్ గా పెట్టుకొని ఈ హ్యాండ్ కన్నా ఈ పైపింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఇలా ముందుకి పెట్టి మనం కింది వైపు పైకుట్టు అనేది వేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనే ఎడ్జ్ను కుట్టు పడేలాగా వేసుకోవాలండి. మనం ఎంత ఎడ్జ్ను కుట్టు వేసుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది. ఇప్పుడు ఇలా నీట్గా రివర్స్ చేసుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ అనేది కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి థ్రెడ్తో పని లేకుండా పైపింగ్ అనేది చాలా నీట్గా కుట్టుకోవచ్చండి. చిన్న మిషన్స్ ఉన్న వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ చేయడానికి కుదరదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి. చూడండి, ఈ ఖర్చు అనేది పై వైపుకి కనిపించకుండా దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ వచ్చేలాగా మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.